నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సాధారణంగా గురు విద్య అని అంటారు. గురువు ఆధ్వర్యంలో ఏదైనా జరగాలి అని అంటూ ఉంటారు. మళ్ళీ గురు విద్య నేర్చుకోవాలి అంటే అసలు ఎలాంటి నియమాలు పాటించాలి అని అంటారు. ఎవరికైనా సాధ్యం అవుతుంది అంటారా? పూర్వజన్మ సుకృతం ఏమైనా ఉండాలా? లేకపోతే అసలు గురు విద్య నేర్చుకున్న తర్వాత ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలి? ఎలాంటి తప్పులు చేస్తే వాళ్ళకి తిరిగి శాపంగా మారుతుంది? ఒకసారి తెలియజేయండి. గురు విద్య అనేది క్వశ్చన్ చిన్నగా ఉన్నా ఇది చాలా పెద్ద సమస్యతో కూడినటువంటి సంఘటన అనమాట. మీరు గమనించినట్టయితే కనుక ప్రతి 3.5 సంవత్సరాలకు ఒక గురువులు చాలామంది దిగిపోతూ ఉంటారు. మార్కెట్లో ఎక్కువ రోజులు నిలబడరు గురువులు. ఎందుకంటే కొంతమంది సాధన చేస్తూ వాళ్ళు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలు చేస్తూ ఆ ప్రమాణాలు తప్పి వీరు వ్యతిరేకంగా చేస్తే ఖచ్చితంగా వారికి వచ్చిన శక్తులు విద్యలు ఉంటాయి కదా, అవే వాళ్ళని తింటూ ఉంటాయి. పాముకు పాలు పోస్తే పాము కాటేకుండా ఉంటుందా? తేలికి ఆశ్రయిస్తే దాన్ని కుట్టకుండా ఉంటుందా? సో అలానే గురు విద్య మనం నేర్చుకునేప్పుడు ప్రమాణాలు చేస్తుంటాం. మనకు వచ్చినటువంటి శక్తులకి ప్రమాణాలు చేస్తాం. నేను ఇలా ఉంటాను, ఇలా చేస్తానని. మనకి ఈగో తత్వం అనేది ఒకటి ఉంటుంది. నాకు వచ్చేసింది కదా ఆల్రెడీ అంటే. దీన్ని మనం ఎలా చెప్పాలంటే, రాముల వారి కాలం తీసుకున్నట్టయితే కనుక రాముల వారి దేవుడు అయ్యాడు, కానీ రావణాసురుడు రాక్షసుడయ్యాడు. రాముల వారి కన్నా రావణాసుడికి ఎన్నో విద్యలు వచ్చు. రాముల వారి కన్నా రావణాసుడికి ఎన్నో శక్తివంతమైనటువంటి రాజ్యాలు ఉన్నాయి. వజ్ర రాజ్యం అంటారు. ఈరోజు మన శ్రీలంక పిలిచేది వజ్ర రాజ్యం. అక్కడ ఉన్నటువంటి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటిది అక్కడ సంపద ఉంటుంది, ఎక్కువ సంపద ఉంటుంది. రావణాసుడు పాలించేటువంటి రాజ్యం. అతనికి ఎన్నో రకాల విద్యలు వచ్చు. అతను గాలి ఊస్తే గాలి మొత్తం బంగారమయమేది, అంత విద్య వచ్చు అతనికి. ఒక మనిషి నిండువెత్తు బంగారం చేయగలుగుతాడు. అన్ని రకాల విద్యలు వచ్చాయి ఆయనకి. అలాంటి విద్యలు వచ్చినటువంటి రావణాసురుడు యుగోతత్వాన్ని చూపించి సీతాదేవిని అపహరించి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం చేయడు, కానీ తప్పు చేశాడు కదా. సీతాదేవిని తీసుకురావడం ఎత్తుకొని రావడమే తప్పైపోయింది. అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు మళ్ళీ అక్కడ. కానీ అంతటి రావణాసుడు కూడా హతమారిపోయాడు. మనం కథ తెలిసిందే కదా, ఇది వెయ్యలే కదా, ఇది డూప్ కాదు కదా. అంటే ఎంత విద్యలు వచ్చినోడికైనా సరే ఈగోతత్వం అనేది ఒకటి ఉంటుంది. ఆ ఈగోతత్వంతో ప్రమాణాలు కొన్ని ఉంటాయి. నేను ప్రార్థిస్తే ఆ శాస్త్రార్థంగా శివుడు ప్రత్యక్షం అవుతాడు, ముల్లోకాలు ఏడేటువంటి శివుడే ప్రత్యక్షమైనప్పుడు నన్ను ఎవడేం చేయలేడని చెప్పేసి ఆ ఈగోతత్వంతోనే గర్వం. ఆ ఈగోతత్వం ఏం జరిగిన చివరికి తను కూడా హతమారిపోయాడు. రాముల వారి కన్నా ముందే మరణించేశాడు. కాబట్టి విద్య వచ్చింది కదా అని విర్రవేయకూడదు. మనకేదో ఉంది కదా ఈ రోజున విర్రవిగా అనుకోండి, నన్ను ఎవడేం చేయలేడు అనుకుంటే ఖచ్చితంగా కాలం సమాధానం చెప్తుంది. నీకు రోగం నొప్పి రాకుండా పోదు కదా. ఎంతోమంది అందుకే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి 40 మాసాలకు ఒకసారి ఏ గురువు కూడా శాశ్వతంగా ఉండరు. అవును. ఇప్పుడు నేను మార్కెట్లో దాదాపు 13 సంవత్సరాల నుంచి ఉన్నానంటే నా ముందు, నా వెనక, నా తర్వాత వచ్చిన గురువులను చాలామంది చూశాను. విర్రవీరులను చూశాను, వీగుతున్న వాళ్ళని చూశాను, ప్రజల్ని మోసం చేసి డబ్బులు గుంజేసే వాళ్ళని చూశాను, కొమ్ము కాసే వాళ్ళని చూశాను, బినామీలను చూశాను, పీఠాధిపతులను చూశాను, పీఠాధిపతులు అని చెప్పుకునే వాళ్ళని చూశాను. ఎన్నో రకాల వేషధారణలు వేసుకొని డబ్బులు సంపాదించే వాళ్ళని కూడా చూస్తూనే ఉన్నా. ఇప్పటికీ ఉన్నారు, ఇంకా విచలితనంతో ఉన్నారు. వీరెవరికి విద్య వచ్చిన వాళ్ళు కాదు. కాబట్టి పాపం, వీరికి పాపం తగులుతుంది ఖచ్చితంగా. ఆ పాపం ఎలా ఉంటుందంటే, ఒకటేసారి 2 కళ్ళు పోతాయి, ఒకటేసారి ముక్కులు బిగదీసిపోతాయి, ఒకటేసారి హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చేస్తుంది, ఒకటేసారి పోతూనే పోతారు. కాబట్టి అలాంటి పాపాలు, ఎదుటివారి కళ్ళలో నుంచి నీరు, రక్తాన్ని మనం పీల్చుకున్న తర్వాత బ్రిటిష్ వాళ్ళు సైతమే పోయారు, రజాకలు సైతమే పోయారు. వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ గురువులు. కాబట్టి అలాంటిది ప్రజల యొక్క సొమ్ముని, ప్రజల యొక్క కష్టాన్ని మనము రక్తాన్ని పీల్చినట్టు పీల్చకూడదు. ఎవరు కూడా ఒక డాక్టర్ దగ్గర మనం వెళ్ళామంటే ఆ డాక్టర్ దేవునిగా కొలుచుకోవాలి. ఆ డాక్టర్ మనకు వైద్యం చేసేలా ఉండాలి తప్పితే ఆ డాక్టర్ మనకు తెలియనటువంటి విద్య ఉంది కాబట్టి మనం వెళ్తాం. మనం రోగం తగ్గించాలని చూస్తాం, ఎంత తక్కువలో అయితే అంత మంచిదని చూస్తూ ఉంటాం. అదే ₹1 కోటి అతను అడిగితే మన ప్రాణం పోయి ఊరుకుంటాం కానీ చూపించాం. అతను స్వార్థంతో ఉన్నాడు కాబట్టి ఆ పాపం మనతో పాటు అతను కూడా తగులుతుంది, డాక్టర్ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన విద్యని 10 మందికి మంచి చేసే విధంగా చూడాలి. కానీ ఆ వచ్చిన విద్యతో సంపాదించుకొని నేను కోట్లకు పడగట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా నీకు ఆ సమస్య వస్తుంది. ఏదో విధంగా ఆ సమస్య వస్తుంది. రావణాసుడికే తప్పలేదు, ఎవరికీ తప్పలేదు కదా. కాబట్టి ఎవరైనా సరే విద్య వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అది 10 మందికి మంచి చేసేదానికి ఉపయోగించుకునే తీరులో ఉంటే
అది వేరే ఉంటుంది. అయితే విద్య సాధన చేసుకోవడానికి గల నియమాలు ఏంటంటే అదే సామాన్యమైన వ్యక్తులు అసలు సాధన చేసుకోవచ్చండి, ఎవరైనా చేసుకోవచ్చు. అంటే సాధించడం అంటే విద్య నేర్చుకోవడం వల్ల ఏమేమి పొందగలుగుతాం? ఎన్నో రకాలుగా పొందొచ్చు. ఇప్పుడు మనకి గ్రహ దోషాలు ఉంటాయి. శని భగవాన్ అశుభ దృష్టి ఉంటుంది, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, మనకి ఏ పొలం అవ్వట్లేదు, అష్టదిబ్బందన, ఎవరి మీదైనా సరే చేతబడి, ఇప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, ముందు పెట్టడం, ఇలాంటి చెడు విద్యలు ఎన్నో చేపిస్తూ ఉంటారు. మనం బాగుపడుతుంటే ఓర్చుకోలేని తత్వంతో మన వాళ్ళే, పక్కన వాళ్ళే, ఎదుటి వాళ్ళే, పక్కన వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, చిన్నోళ్ళు, పైన వాళ్ళు, లేదా బంధుమిత్రులు, శ్రేయభిలాషులు, ఫ్రెండ్స్, ఇలా చాలామంది ఉంటారు. మనం ఎదుగుదల ఉంటే తట్టుకోలేరు, ఓర్చుకోలేరు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక్కొక్క నోరుతో మాట్లాడితే కూడా నరఘోష వస్తుంది, కళ్ళతో చూస్తే కూడా నరదిష్టి వస్తుంది. దీనివల్ల కూడా ముచ్చివద్దు పడ్డవాళ్ళు ఉన్నారు చాలామంది. అలాగనే ఎన్నో రకాల ఇబ్బందులు అవుతుంటాయి. మనం ఎవరికైనా డబ్బులు ఇస్తాం అనుకోండి, వీళ్ళు మళ్ళీ డబ్బులు అడగకూడదని చెప్పి మనకి ఏం చేయించవచ్చు. అన్నదమ్ములు ఆస్తుల కోసం చేయిస్తున్నారు ఈ రోజున. ఒక వ్యక్తి నాకు కావాలి అని చెప్పిస్తున్నారు ఈ రోజున. ఎదుటి వ్యక్తి నాశనం అవడానికి, ఇబ్బంది పట్టడానికి, భంగపట్టడానికి, బాధపడటానికి, అష్టదిబ్బంది అవడానికి, పనులు కాకుండా ఉండడానికి ఎంతోమంది చేపిస్తూ ఉన్నారు. అమ్మాయిలను అపహరణ చేసుకోవడానికి, లొంగ తీసుకోవడానికి, అబ్బాయిని లొంగ తీసుకోవడానికి కారణాలు అనేకం. ఇవన్నీ కూడా చెడువాటితోనే చేస్తున్నారు. కాబట్టి విద్య నేర్పాలంటే ఈ రోజుల్లో నేను ఎక్కువ మందికి నేర్పట్లేదండి. నేను ఉపదేశం చేయొచ్చు, నాకు గురుపదేశం ఉన్నది. అంటే ప్రతి విద్యలోనూ ఉంది. క్రైస్తవులకి చేస్తా, ముస్లిమ్స్కి చేస్తా, హిందువులకి చేస్తా, ఎవరికి ఎలాంటి విద్య కావాలన్నా కూడా చేసేటువంటి ధైర్యం, దమ్ము, చేసేటువంటి విధానము, చేసేటువంటి క్రియ, దానికి సంబంధించిన పద్ధతి, నియమము, అరిష్టము, ఇష్టము, దానికి సంబంధించినటువంటి ప్రతీదీ కూడా గాయత్రి మంత్రంతో సహా కూడా నేను ఉపదేశం చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాకపోతే దాని అర్హత పొందేటువంటి దానికి లేదు ఈ రోజుల్లో. నేర్చుకునేటేమో కాళ్ళు పట్టుకుంటారు, నేర్చుకున్న తర్వాత కాళ్ళు పట్టుకుంటారు, నాకే వచ్చు కదా అని చెప్పి విచ్చలవిడితనం. నేను ఎంతోమందికి ఈ రోజు ఉన్నటువంటి గురు వ్యవస్థలో కానివ్వండి, ఈ రోజు ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానివ్వండి, ఈ రోజు ఉన్నటువంటి సెలబ్రిటీస్ కావచ్చు, వ్యాపారవేత్తలకు కావచ్చు, ఎంతోమందికి నేను ఉపదేశం చేసినట్టున్నాయి. ఒక వ్యక్తి సాధన చేయడానికి గల కారణం చెప్తా. మనలో ఎన్నో రకాల దోషాలు వస్తాయి, మనలో ఎంతోమంది చెడు చేపిస్తూ ఉంటారు. ఆ చెడు క్రియలు, దోషాలు మన వైపు రాకుండా ఉండేందుకు మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవడం అంటారు. మనకి మనమే సెక్యూరిటీ. మనల్ని, మన ఇంటిని, మన కుటుంబాన్ని, మన ఫ్యామిలీస్ని, మన పిల్లల్ని, మన పెద్దల్ని, అందరినీ కూడా మంచి నడవడికలో ఉంచుకోవాలి, మంచితనంతో ఉంచుకోవాలి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని ప్రతిసారి గురువు దగ్గరికి వెళ్లకుండా ఇంట్లో డాక్టర్ ఉండాలి అంటారు. మీకు ఐడియా ఉందా? ఇంట్లో ఒక లాయరు, ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలంటారు పెద్ద కుటుంబాలు అయితే ఉంటారు. ఎందుకంటే ప్రతి రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి మోసపోకుండా ముందు మన అబ్బాయి దగ్గర చేస్తే మన ఇంట్లో వాళ్ళకి మోసం చేయడు కదా, అవును, రోగం తెలుస్తుంది. ఒక లాయర్ ఉంటే ఏదైనా కేసులు వచ్చినప్పుడు మన ఇంట్లోనే లాయర్ ఉన్నాడు అనుకోండి, ఆ కేసులు సాల్వ్ చేస్తాడు. కాబట్టి ప్రతి ఇంట్లో ఒక గురువు ఉండాలి, ఒక సాధకుడు ఉండాలి. ఆ సాధకుడు ఉంటే లాయరు, జడ్జి, డాక్టర్ అవసరం లేదు. ఇంకా సాధకుడికి అన్నీ తెలుస్తాయి. 10 మంది లాయర్లు ఉన్నా తెలియదేమో, 10 మంది డాక్టర్లు ఉన్నా తెలియదు, కానీ ఒక సాధకుడు ఉంటే మాత్రము ప్రపంచాన్ని తెలియజేసుకోవచ్చు. అలానే ప్రతి ఉమ్మడి కుటుంబంలో ఒక సాధకుడు ఉండేవారు, ఒకప్పుడు ఉండేవారు. వారి గురించి వారికి అవగాహన ఉండేది. అరే ఈ పిల్లోడికి చదువు చెప్పకపోతే నాశనం అవుతాడరా అని చదువు చెప్పించేవారు. ఈ పిల్లోడికి, ఈ పాపకో పెళ్లి చేయకపోతే ఇబ్బంది పడతారా అని ముందుగానే చేసేవారు. ఎందుకు చేసేవారంటే ఆ పెద్దవాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి వారు ఏదో ఒక సాధనలో ఉంటారు, గురుపదేశం ఉంటుంది. కాబట్టి అప్పటి కుటుంబాలన్నీ కూడా ఎన్నో తరాలు ఉండేవి. ఇప్పుడైతే తరాలు ఎక్కడున్నాయి? మతాలు లేవు, తరాలు లేవు, మనుషుల జీవనమే లేదు ఈ రోజుల్లో. కాబట్టి సాధన చేయటం అనేది చాలా గొప్ప విద్య. మనము ఏ పూజ చేయకపోయినా పర్లా, ఏ నోము నోకపోయినా పర్లా, వేల కోట్ల రూపాయలు ఇంకొక గురువు ఇచ్చేసి హోమాలని, యజ్ఞాలని, యాగాలని, తపాలని, జపాలని, దానాలని, ధర్మాలని చేసే అవసరం లేదు. మనకి ఏదైనా అమ్మవారి ఉపవాసన కానీ, స్వామివారి యొక్క ఉపాసన కానీ ఉంది అంటే ఖచ్చితంగా మనము ప్రతినిత్యం కూడా అది సంబంధించినటువంటి ధ్యానం చేసుకుంటూ ఉంటే మనకి కాదండి, మన కుటుంబానికి, మనం ఎవరినైతే ఇష్టపడతామో, ప్రేమిస్తామో, అభిమానిస్తామో, ఆరాధిస్తామో వీరందరికీ కూడా ఎటువంటి పరిస్థితులు ఏమీ కాకుండా కట్లు వేసుకుని కాపాడవచ్చు. సాధన అంత గొప్పగా పనిచేస్తుంది. ప్రతి ఇంట్లో ఒకరికి ఉండాలని నా నియమం. కాకపోతే ఈ రోజుల్లో నేర్చుకున్నంతసేపు బాగుంటున్నారు, నేర్చుకున్న తర్వాత దాన్ని చెడు ప్రయోగాల కోసం ఉపయోగిస్తున్నారు. ఆ అమ్మాయి నాకు వశం అవ్వాలి, ఈ అబ్బాయి నాకు వశం అవ్వాలి, నాకు కోట్ల రూపాయలు బ్యాంకుకి కొల్లగొట్టాలి, నేను ఒకేసారి చేయకూడదు. సాధనతో సాదాసీదగా ఉండాలి. ఇప్పుడు నేను చేయొచ్చు, 10 మంది నేను అపహరించవచ్చు నాకు వచ్చిన విద్యతో, కానీ మేము అట్లా చెప్పుకోలేం. మా ప్రమాణాలు అలా లేవు. మా ప్రమాణాలు ఎలా ఉన్నాయి అంటే తప్పు జరిగింది అని కానీ, లేదా నాకేదో జరిగిపోతుందని కానీ, ఎవరైనా బాధపడుతూ మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా మనకు వచ్చిన విద్యతో చెడే, వాడికి చెడు జరిగింది, మనం చెడుతోనే తీసేయాలి. ముళ్ళుని ముళ్ళతోనే ఎలా తీస్తాము. వారికి ఏదో ఇప్నటిజమో, బ్లాక్ మ్యాజికో, అష్టదిబ్బనో జరిగినప్పుడు
సేమ్ అదే విధిగా ఈక్వల్గా వాళ్ళకి బాగుపడేలా ప్రయత్నం చేయాలి. నార్మల్గా ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేస్తే ఎవరికైనా మనం చేస్తే మనకి తిరిగి కొడుతుంది, ఎందుకంటే అది తప్పు కాబట్టి అని విన్నాను. నిజమేనా? నిజమే, కరెక్టే. అది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఎవరి మీదనే చేయించారు, వారు క్యూర్ అవ్వాలి ముందు. చేయించి పడ్డను వారు క్యూర్ అయితే అప్పుడు చేయించిన వాళ్ళకి తగులుతుంది, అప్పుడు దాకా అవ్వదు. అప్పుడు దాకా మన జీవితం మొత్తం ఇబ్బంది పడుకుంటూనే ఉంటాం. అందుకనే ఎప్పుడు కూడా సాధన చేసేది దానికోసమే. మనం ఎవరిని నమ్మలేము. మనం ఒక పరిస్థితిలో పొజిషన్లో ఉండాలంటే ఈ రోజునండి కరెక్ట్ చెప్తున్నాను, ఈ రోజు ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానీ, ఈ రోజు ఉన్నటువంటి సెలబ్రిటీస్ కానీ ఎందుకు అందరు సక్సెస్ అవ్వరు? కొంతమంది ఎందుకు సక్సెస్ అవ్వరు? టాలెంట్ లేదా, డబ్బు లేదా, పరపత లేదా, పరువు లేదా, దమ్ము లేదా, ధైర్యం లేదా, ఫేస్ రీడింగ్ లేదా. కానీ కొంతమంది ఎందుకు గెలుస్తారు అంటే వారి వెనక సాధన ఉంటుంది, వారి వెనక ఒక గురువు ఉంటారు, వారి వెనక గురువు అన్న ఉంటారు, సాధన అన్న ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి సెలబ్రిటీస్లో అండి ఇంతమంది అయితే హైక్లో ఉన్నారో వారందరూ సాధన చేసిన వారే, సాధన చేస్తూ ఉండేవారే, వారి వెనక ఒక గురువు ఉంటారు. నేనే చాలామంది అనుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాధన చేసుకోవడం అనేది మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటం, దేవుడు మనతో ఉన్నాడని భావించుకోవటం, మనం నమ్మకంతో ముందుకు వెళ్ళటం. కాబట్టి అలా ఎవరికైనా సాధన కావాలి అంటే కూడా ఉపదేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వారు సాధన తీసుకున్న తర్వాత మంచితనం కోసం ముందుకు వెళ్ళేలాగా ఉండాలి. అయితే ముఖ్యంగా ఈ సాధన ఎవరైనా చేయొచ్చు, స్త్రీ పురుషుడు ఎవరైనా చేయొచ్చు. 21 రోజు సాధన చేయొచ్చు స్త్రీ, 41 రోజు సాధన చేయొచ్చు పురుషుడు. ఈ సాధన చేసే విధానం ఏంటంటే తంత్రం ఉంటుంది, మంత్రం ఉంటుంది. కాకపోతే దేనికి మనం చేయాలి? అమ్మవారికి సాధన చేసుకోవాలా, అమ్మవారి ఉపాసన చేసుకోవాలా, పీట తీసుకోవాలా, లేకపోతే అమ్మవారికి మనం ఇంకేదైనా బాడీలో తెచ్చుకోవాలా అనేది ఒకటి ఉంటుంది. రెండోది తంత్ర సాధనలో యక్షిణి ఉంటాయి, దశమహావిద్యలు ఉంటాయి, ఇలాగ పరి, జిన్ను, స్పిరిట్స్, ఇలా క్రైస్తవులో స్పిరిట్స్ అంటారు, హోలీ స్పిరిట్స్ అంటారు, కానీ బ్లాక్ స్పిరిట్ చేస్తారు. అలాగే ముస్లిమ్స్లో జిన్ను, పరి, జిన్నాత్, పరి, అలా ఇంకా చాలా ఉంటాయి వాళ్ళను. హిందువుల్లో అయితేనేమో యక్షిణి ఉంటుంది, కపేల విద్యలు ఉంటాయి, దశమహావిద్యలు ఉంటాయి. నేర్పిస్తారా మీరు? ఏదైనా నేర్పిస్తాను, ఎన్నైనా కావాలని నేర్పిస్తాను. మంత్రాలు కావాలని చేస్తాను, తంత్రాలు కావాలని చేస్తాను, వాళ్ళకి ఉపదేశం కావాలని చేస్తాను. కాకపోతే దేనికైనా ఉండాలి, దేనికైనా ఏది చేయాలో అదే చేయాలి. అలాగా మనకి ఆ బాడీలో ఒక శక్తి వస్తుంది, పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ మనకు తెలిసినా తెలియకపోయినా పవర్స్ వస్తాయి. ఎదుటి వాళ్ళ దృష్టిలో ఏముంది, వాళ్ళని ఏం చేయాలి, లేకపోతే వాళ్ళకి బాగు చెప్పిన పర్లేదు, మన కుటుంబంలో బాగుంటుందా, ఫైనాన్షియల్ సమస్యలను తీర్చుకోవచ్చు, ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఇంకా ఎవరు మన మీద రాకుండా మన వ్యాపారం మనం చేసుకునేలాగా, మన గ్రోత్ మనం వెళ్ళేలాగా, రాజకీయ రంగం, సినీ రంగం, ఏ గోల్ అయితే ఉంటుందో ఆ గోల్కి రీచ్ అయ్యేలాగా, ఇంకొక దరిద్రమైన గురువు దగ్గరికి వెళ్ళకుండా, విద్య లేని గురువు దగ్గరికి వెళ్ళి కాలికి నమస్కారం చేయకుండా, ఎన్నో రకాలు ఉంటాయండి ఇందులో. ఒక గురువుని నమ్మి చాలామంది ఇబ్బంది పడి నాశనమైపోతూ ఉన్నారు. అలాంటి గురువు వ్యవస్థ దగ్గరికి వెళ్ళకుండా కూడా మనలో మనం ప్రొటెక్ట్ చేసుకునే దానికి కొంతమేర ఉపశమనం అవుతుంది. ప్రతి ఇంట్లో చదువుకునేవాడు ఉండాలి కదా, ఉండాలి కదా. ఆ ఉంటేనే వాడి నుంచి మనకు నాలెడ్జ్ వస్తుంది కనీసం కదా. ఏదైనా లెటర్ రాయాలంటే కనీసం వాడు రాసి పెడతాడు. అలానే మనకి ఇంట్లో సాధకుడు అనేది వ్యక్తి ఉంటే ఆ ఇల్లు సుసంపన్నంగా అవుతుంది, బహువిధంగా అవుతుంది. కాబట్టి ప్రతి ఇంట్లో సాధన చేసేవారు ఉండాలి. ఎలా అయితే డ్యాన్స్ నేర్పేటువంటి స్కూల్స్ ఉన్నాయో, ఎలా అంటే ఎరిబిక్స్ స్కూల్స్ ఉన్నాయో, జిమ్ ఎలా ఉందో, ఎలానే యోగశాలలు ఉన్నాయో, అలానే మనకి ఈ యొక్క సాధన నేర్పేటువంటి పాఠశాలలు కూడా ఉండాలి. ప్రతి ఒక్కరు నేర్చుకునే విధంగా ఉండాలి. వేద పాఠశాలలు అంటే వేరు, అది చిన్నప్పటి నుంచి అదొక గురు వ్యవస్థ, అది చదువు, అది వాళ్ళు తప్పు చేయొచ్చు, మంచి చేయొచ్చు. అలా కాదు, ఇలాంటిది సాధన ఇది వేరే. ఇప్పుడు డ్యాన్స్ స్కూల్ ఉంటుంది, ఎరిబిక్స్ ఉంటుంది. ఎరిబిక్స్ వేరు, డ్యాన్స్ వేరు, ఇది వేరే, అది వేరే. శ్వాసలా ఉంటుంది, లాస్లా ఉంటుంది, సాస్లా ఉంటుంది, ఇలా చాలా రకాలు ఉంటాయి అందులో. అలానే గురు వ్యవస్థలో సాధన అనేది ముఖ్యమైనటువంటి ఘట్టం. దాన్ని నేర్చుకునే విధానం ఉంటుంది. అప్సర ఉంటుంది, దశమహావిద్యలు ఉంటుంది, యక్షిణి ఉంటుంది, చిన్నమస్తాని ఉంటుంది, పెద్దమస్తాని ఉంటుంది, రూమావతి, ధూపావతి, ఏనోమతి, ఎన్నో రకాలుగా ఉంటాయి. మరి గాలితోటి విద్య చేయొచ్చు. అలాగా ఎన్నో రకాల విద్యలు ఉంటాయి. కానీ మనం ఏ పర్పస్ నేర్చుకున్నాం అనేది ఒకటి ఉండాలి. రెండోది మనకి నక్షత్ర బలం అనేది ఒకటి ఉండాలి. ఆ నక్షత్రానికి బలం లేకపోతే ఆ నక్షత్రానికి పాజిటివ్ చేయాలి. మనలో ఏదైనా నెగిటివ్ అంటే ఎలాంటి బలం ఉండాలి, ఏం బలం ఉండాలి? నక్షత్ర బలం అని ఒకటి ఉంటుంది. మనకి హోరా అని ఉంటుంది, మన చుట్టూతో ఒక హోరా ఉంటుంది, మనకు గుండె ధైర్యం అంటారు, అది నక్షత్రం ద్వారా వస్తుంది. ఆ నక్షత్ర బలం మనకు లేకపోతే ఆ బలాన్ని ముందు మనం ఇవ్వాలి, అప్పుడు ఎవరైనా సాధకులు అవ్వచ్చు. అలానే మన మైండ్ సెట్ అంటే కేంద్రీకృతం అవ్వాలి. మన మైండ్ సెట్ మనలోనే కేంద్రీకృతం, ఒక దగ్గర ఒక గంట సేపు కూర్చోవాలని ఒక ఆలోచన రావాలి. పరిగెత్తాలి, కుక్కమ్మడి పట్టి పరిగెత్తకూడదు, స్థిరంగా ఉండాలి, వేరు వేరు ఆలోచనలు రాకూడదు. అవన్నీ కూడా మనలో నిముర్చుకోవాలి. ఏకదాటిగా మనకి ఏకాభిప్రాయంతో ఉండాలి, పరివిధాలుగా పరిగెత్తకూడదు, చాలా కూల్గా ఉండాలి. అలాగ మనం సాధన చేసుకుంటే బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, లంగ్స్ కానీ, ఆరోగ్య సమస్య కూడా ఏమీ రాదు. ఎప్పుడు కూడా యంగ్గా ఉంటారు. కేరళలో అమ్మవారి పేరు చెప్పను,
కేరళలో ఒక అమ్మవారు ఉంటారు. అక్కడ కేరళ నుంచి మనము బోర్డర్ డిస్టిక్, అది ఊటీకి దగ్గర అనమాట. ఊటీ కేరళ మధ్యలో మలబార్ అని ఉంటుంది. ఆ మలబార్ ప్రాంతంలో అడవి ప్రాంతం, దాదాపు 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. అడవి ప్రాంతం, టోటల్ అడవే. అక్కడ ఉన్న చెట్టుకాయలు తినాలి అంతే, వేరే ఏం లేదు. ఇక అక్కడ 41 days ఒక కోర్సు ఉంటుందండి. ఆ కోర్సు మనకి ఇక్కడైతే కనుక చాలామంది చేశారు. అందులో పేర్లు కొన్ని చెప్పొచ్చు. ఏం కోర్స్ పేరేంటి? కోర్స్ పేరు కాదు, పేర్లు చెప్తా. ఓకే. ఇందిరాగాంధీ గారు చేశారు, లలిత జయలలిత గారు మనకి చనిపోయి ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్, ఒక అప్పుడు సీఎం తమిళనాడు రాష్ట్ర జయలలిత గారు చేశారు. తర్వాత ఇప్పుడున్న వాళ్ళు అయితే కనుక చాలా మంది చేశారు. దాంట్లో రీసెంట్గా అయితే కనుక పేరు చెప్తే ఎక్కడ దాకా వెళ్తుందని, ఇప్పుడు రీసెంట్గా గెలిచినటువంటి పార్టీలు ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో, వాళ్ళ ప్రధాన ప్రతినిధులు చేశారు. వాళ్ళ కోసం చేసినటువంటి దానికైతే ఉంది. ఆ విద్య చేయడం ద్వారా 41 రోజు చాలా కఠినమైనటువంటి దీక్ష ఉంటుంది. ఆ విద్య చేయడం ద్వారా మనకి బాడీలో వయసు రాదు, వయసు వస్తుంది కానీ కనపడదు. ఏ లక్షల రూపాయలు పెట్టి ఇంజెక్షన్స్ అవసరం లేదు, సాదాసీదాగానే ఉంటారు. 70 సంవత్సరాల మనిషికి వచ్చినా కనపడరు, 30 సంవత్సరాలనే ఉంటారు. ఒకటి. రెండోది, వారు అనుకున్నది సాధిస్తారు. దేనికోసమైతే మనం సాధన చేస్తున్నామో అది పర్టికులర్గా సాధిస్తారు. మూడోది వచ్చి, మనము పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి ఎల్లకాలం ఉంటాయి. ఒకళ్ళు వాడి గురించి ద్వేషిగా కానీ విద్వేషంగా కానీ అనుకోరు. వారు మనసు పెట్టి ఖచ్చితంగా 11 మాలలు ప్రతిరోజు వాళ్ళు సాధన చేసింది ఏదైతే ఉందో 11 మాలలు ప్రతి నిత్యం చేస్తూ ఉంటే వారు అనుకున్నది వాళ్ళ చెంతకు వచ్చింది. అలాంటి విద్యలు కూడా ఉన్నాయి మనకి. అలానే కొన్ని అగ్నిహోత్ర మంత్రాలు ఉంటాయి. ఈ అగ్నిహోత్ర మంత్రాలు, గాయత్రి మంత్రాలు, ఇవన్నీ సాధకులకి మంచి చేసేదానికి అనమాట. ఇవన్నీ పుణ్యమూర్తి మంత్రాలు అంటారు. ఇవి చేయడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విద్యలు మనకు ఆవహిస్తూ వస్తుంది. ఎవరైనా మన దగ్గరికి రావాలంటే ఒక సూర్యబింబంలా ఉంటుంది, మన ఫేస్ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అలా చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మార్వాడిస్, వాళ్ళు డబ్బులు అట్రాక్ట్ చేయడానికి చేస్తూ ఉంటారు. కొన్ని రాజకీయ నాయకులు చేసేవన్నీ, రాజకీయ నాయకులు ఉంటారు కదా, వారంతా కూడా దశమహావిద్యల్లో కొన్ని చేస్తారు. అలానే తంత్రం మంత్రం రెండూ చేయగలిగింది లక్ష్మీనరసింహస్వామి, ఒక హనుమాను. వీరిద్దరు తంత్రం మంత్రం రెండూ చేస్తారు. రెండింటిని నేర్చుకోవచ్చు. హనుమాన్ కానీ లేకపోతే లక్ష్మీనరసింహస్వామి కానీ దుర్గామాత, ఇవన్నీ కూడా రెండింటికి ఉపయోగిస్తారు. తంత్రం చేయొచ్చు, మంత్రం చేయొచ్చు, వీటి ఉపాసన తీసుకుంటే. అలానే కొన్ని షాడోస్ మంత్రాలు అంటారు. షాడో మంత్రాలు అంటే మన వెనుక ఒక షాడో వస్తుంది, మనతో పాటే ఉంటుంది, అది ఎదుటి వాళ్ళకి తెలియదు. కొన్ని జిన్నాత్ పరి అంటారు, అవి మనకి భుజాల మీద ఉంటాయి. నిజంగా ఉంటాయి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ సాధన చేయడానికి గల కారణాలు అంటే మనకి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. మనం అనుకున్న పనులు ఎవడికో లక్షలు ఇచ్చేసి కోట్లు ఇచ్చేసి మన వాడి కాళ్ళమేం బడి చేసే కన్నా ఆ గురువు ఒరిజినల్ కాదో తెలియదు. ఇప్పుడున్న గురువులు అయితే ఒరిజినల్ లేరండి. ఖచ్చితంగా నేను చెప్తా, రాసిస్తా. 25,000 రూపాయలు అపాయింట్మెంట్ తీసుకున్నాడు ఒరిజినల్ కాదు, బాన్సెస్ పెట్టి కారు ఉన్నాడు ఒరిజినల్ కాదు. వీళ్ళంతా చెప్పుకుని బతికేవాళ్ళు. ఒరిజినల్ గురువులు లేరు. తలపాగా పెట్టుకున్నాడు, నడుముకి వడ్రాలం పెట్టుకున్నాడు, త్రిశూలం పట్టుకున్నారు, లేకపోతే 11 ఉంగరాలు పెట్టుకున్నారు, కిరీటం పెట్టుకున్నారు, గోల్డ్ కలర్ షర్ట్ వేసుకున్నారు అని చెప్పి వీళ్ళు ఒరిజినల్ కాదు, వీళ్ళు నేర్చుకున్నారు కాదు, వేషధారులు మాత్రమే. నిజమైన గురువులకి అలాంటి అవసరం లేదు. అంటే అప్పులు తీరడానికి లేదా ఆర్థికంగా బాగుపడడానికి అప్సరా అని ఉంటుంది. అప్సర సాధన అని ఉంటుంది. అది ఎదుటి వ్యక్తిని అట్రాక్ట్ చేయొచ్చు. మీరు వ్యాపారం పెట్టారు, వ్యాపార సంస్థలు ఉంటాయి, దాంట్లో నష్టం వస్తూ ఉంటుంది. ఏ గురువు దగ్గరికి వెళ్ళినా మోసపోతున్నాం, డబ్బులు పోతున్నాయి కానీ ప్రయోజనం దొరకట్లా. అప్సర సాధన, అప్సర యంత్రం, అప్సరకి చేసినటువంటి ఉపాసన అంటారు, విపాసన అంటారు దాన్ని. అప్సర విపాసన. విపాసన అంటే మీనింగ్ ఏంటంటే ధ్యానం. ఉపాసన అనేది ఏంటంటే పూజ, హోమం, ఇలాంటి ఉపాసన. అలానే ధ్యానం చేసేది విపాసన అంటారు. విపాసన. ఈ విపాసన అనేది ఏంటంటే మనకి మనమే కేంద్రీకృతమయ్యేసి మన అవలక్షణాలు, హార్మోన్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని చేసేటువంటిది విపాసన అంటారు దాన్ని. ఈ విపాసన క్షయ అనేది వచ్చేసి 41 రోజు ఈ అప్సర యంత్రం అనేది లెక్కించుకోవాలి మనమే. ఈ అప్సర యంత్రం వచ్చేసి రాగి రేకు మీద రాసుకొని ఆ యంత్రం ముందు పెట్టుకొని మనం దీపారాధన చేసుకొని కూర్చొని మనము మంత్ర సాధన చేయాలి. దీనికి ఉపదేశం ఉంటుంది. ఈ మంత్రం చేసేదానికి ఖచ్చితంగా ఉపదేశం చేయాలి. నేను దాదాపుగా 100 ఉపదేశం మీరే నేను ఇవ్వచ్చు. ఉపదేశం నేను గురువునే, నేను చేస్తున్నాను కాబట్టి, నేను ఆల్రెడీ గురువు కాబట్టి నేను ఇవ్వచ్చు. ఎవరికైనా ఉపదేశం చేయొచ్చు. కాకపోతే ఆ మంత్ర సాధన కావచ్చు, ఆ ఉపదేశం చేసిన తర్వాత వాళ్ళు దీక్ష తీసుకున్న తర్వాత వారికి ఒక శక్తి వచ్చింది ఆటోమేటిక్గా. ఆ శక్తి వల్ల వాళ్ళు చెడు చేయకూడదు, మంచి చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే మనకు వచ్చిన విద్య ఇంకొకరి ఇబ్బంది పడకూడదు, అదొకటి మన నినాదం. అలా చేసుకునేవారు నా వ్యాపారం నాకు చాలు. ఇప్పుడు 2 షాప్స్ ఉంటాయి, ఎగ్జాక్ట్ చెప్తా. ఎదురు మళ్ళీ 2 కిరాణా షాప్స్ ఉంటాయి. ఒకరి మీద ఒకరు కాంపిటీటర్ ఉంటారు. వీరు ఏం చేయాలంటే, వీరు నాశనం అవ్వాలని చూస్తారు, ఎదుటివాడు నాశనం అవ్వాలని ఒకరు చూస్తారు.
ఇంకొకరు ఉంటారు చూసారా, నేను బాగుంటే చాలు, ఆయన నమ్ముకుని నా సంబంధం లేదు, నా వ్యాపారం నాకు వస్తే చాలు అనుకునే వాళ్ళకి నేను ఇస్తాను. ఎదుటివాడు నాశనం అవ్వాలంటే నేను ఇవ్వను. అంతేలేండి. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను ఎలాగైనా పైకి రావాలంటే నేను ఇస్తా. అలాంటి వారికి సాధన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటా, అలాంటి వారికి ఉపదేశం చేయడానికి సిద్ధంగా ఉంటా, అలాంటి వారికి నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటా. కాబట్టి ఇలాంటి మనం చెప్పినటువంటి అప్సరా సాధన అనేది ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఎదుటి వాళ్ళని మనం అట్రాక్ట్ చేయాలి. మనం ఒక వ్యాపారం పెట్టాం, ఒక సంస్థ నడుపుతున్నాం, ఒక పారిశ్రామిక ఉంది ఏదో, వాళ్ళని మనం అట్రాక్ట్ చేయాలి. ఇలాంటి ఆ అప్సరా అనేది పారిశ్రామిక వ్యక్తులు చాలామంది చేస్తూ ఉంటారు. చాలామంది ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు, బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, రాజకీయ వ్యక్తులు ఉన్నారు. రాజకీయ నాయకులు అయితే అప్సరాతో పాటు వాళ్ళు యక్షిని కూడా తీసుకుంటారు. తప్పకుండా గురువుగారు, ముందు ముందు వీడియోలో ఈ యక్షిని సాధనాలు, అప్సర సాధనాలు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మన ప్రేక్షకులకి ఇలాంటి సాధనాలు ఎంతో ముఖ్యమని నేనైతే భావిస్తున్నాను. ధన్యవాదాలు.